హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్తండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల, సంతోషంలో నేతలు. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో కలిశారండి పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు, మనం నాయకులం, నువ్వు తప్పుడు సాంప్రదాయానికి రాజకీయాల్లో నాంది పలుకుతున్నాం. ఈరోజు నువ్వు వేసే తప్పుడు బీజం రేపు పెద్ద చెట్టు అవుతుంది. అప్పుడేంటి పరిస్థితి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మర్డర్ అటెంప్ట్ కేసు ఎలా పెడతారు? పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరుగుతుంటే అది తప్పు అని చెప్పేందుకు పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశాడు. ఇక తప్పు జరుగుతుందని నోటితో చెప్తే ఎవరు వింటారు? అందుకే ధ్వంసం చేయాల్సి వచ్చింది. ఈ కేసులో బెయిల్ వస్తే 10 రోజుల తర్వాత మర్డర్ అటెంప్ట్ కేసులో జైల్లో పెట్టారు. మర్డర్ అటెంప్ట్ జరిగి ఉంటే వారం రోజుల్లో సిట్ నివేదిక ఎందుకు ఇవ్వలేదు? ఎవరు పడితే వారు రెడ్ బుక్ పట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు అని అయితే వ్యాఖ్యానించారు. ఇక పిన్నెల్లి 4 సార్లు ఊరికి ఎమ్మెల్యే అయ్యారా? పిన్నెల్లి మంచివాడు కాకపోతే 4 సార్లు ఎలా గెలుస్తారు? ఇప్పటి వరకు చంద్రబాబుని ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు అని రిక్వెస్ట్ చేశాం. ఇక నేను హెచ్చరిస్తూ ఉన్నా, ఇది ఇలాగే కొనసాగితే ఊరుకునేదే లేదు. రాజకీయంలో రోజులు ఎప్పటికీ ఒకేలా ఉండవు. అది చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆయనది అధికారం. ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉంటే బాగుంటుంది. హామీలు నెరవేర్చి ఎన్నికల్లో ఓట్లు అడిగితే ప్రజల గుండెల్లో నిలిచిపోతాం. అంతేకాని ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు అని అయితే ఈ మేరకు పేర్కొన్నారు ఫ్రెండ్స్.